సో ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ 29న వరల్డ్ హార్ట్ ఫౌండేషన్ వాళ్ళు ఒక యాన్యువల్ ఈవెంట్గా ఇది వరల్డ్ హార్ట్ డేని కండక్ట్ చేస్తారు. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కార్డియోవాస్కులర్ డిసీజ్ సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అంటే డిఫరెంట్ యాక్టివిటీస్ ఈరోజు గ్లోబల్ మొత్తంలో కూడా కండక్ట్ చేస్తారు. అవి ఫ్రీ హార్ట్ టెస్ట్లు కానీ, లేదంటే వాకథాన్స్, మ్యారథాన్స్, మీడియా క్యాంపెయిన్స్ కండక్ట్ చేసి ఈ కార్డియోవాస్కులర్ డిసీజ్కి సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు. సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ 20 మిలియన్ పీపుల్స్ దాకా ఓన్లీ కార్డియోవాస్కులర్ డిసీజ్ ద్వారా చనిపోతున్నారు. ఇది ఓవరాల్ డిసీజ్ డెత్లో తీసుకుంటే దాదాపు 33% ఓన్లీ కార్డియోవాస్కులర్ డిసీజ్ వల్ల చనిపోతున్నారు. మోస్ట్ ఆఫ్ ద డిసీజ్ మనకు లోయర్ అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లోనే ఉంటుంది. దీంట్లో 80% మనం యాక్చువల్గా ఈ ప్రీమెచ్యూర్ డెత్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. మన లైఫ్ స్టైల్లో చిన్న చేంజెస్, అంటే మనం ఏం తింటున్నాము, ఏం తాగుతున్నాము, ఈ ఫిజికల్ యాక్టివిటీస్, ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ ద్వారా కూడా మోస్ట్ ఆఫ్ ద డిసీజ్ను మనం ఏవైతే కార్డియోవాస్కులర్ డిసీజ్ను మనము ప్రివెంట్ చేసుకోవచ్చు. సో ఎస్పెషలీ ప్రజెంట్ ఈ 24 ఈ ఇయర్ యాక్చువల్ థీమ్ ఏంటంటే 24 to 26 వరకు యూజ్ హార్ట్ ఫర్ యాక్షన్. అంటే ఇప్పుడు వరకు ఉన్నట్టు అవేర్నెస్ ప్రోగ్రామ్సే కాకుండా కమింగ్ డేస్లో ఈ 2 yearsలో యాక్షనబుల్ ఓరియంటెడ్ పాలసీస్ని తీసుకుని రావాలని చెప్పేసి ఈ 24-26 వరకు ఈ థీమ్ని తీసుకుని రావడం జరిగింది. ఇలాగ ఏదో 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి హార్ట్ అటాక్లు వస్తుంది అనేది లేకుండా ఇప్పుడు చాలా యంగ్స్టర్స్ కూడా జిమ్ముల్లో మనం అందరం చూస్తున్నాం. ఇవన్నీ ప్రచార సాధనాలు ఎక్కువ అవడం వల్ల మనం సీసీ కెమెరాలో కూడా చూస్తున్నాం. ఉన్నటువంటి సడన్గా చనిపోవటం, హాస్పిటల్కి వచ్చేటువంటి అవకాశం లేకుండా కూడా చనిపోవడం, ఇవన్నీ చూస్తున్నాం. కాబట్టి ఇవన్నీ ఏంటంటే చాలా ఇంపార్టెంట్. మన అందరికి కూడా మినిమం టిప్స్ నేను ఒక చిన్న మెసేజ్ ద్వారా మీకు ABCDEF అనే ఒక 6 సూత్రాలు మనం ఈజీగా పాటించినట్లయితే అందరం కూడా ఇలాంటి గుండె జబ్బుల బారిన పడకుండా మనల్ని మనం సేవ్ చేసుకోగలుగుతాం. సమాజంలో కూడా దీన్ని అవేర్నెస్ తీసుకురాగలుగుతాం. ఏ అంటే అవాయిడ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. B అంటే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్. సో 140/90 లోపల బ్లడ్ ప్రెషర్ అందరికీ ఉందా లేదా? చాలామందికి బ్లడ్ ప్రెషర్ అనేది చెక్ చేస్తే తప్ప మనకు తెలియదు ఉందో లేదు. నాకు ఎప్పుడు లేదు బీపీ అంటాం, చెక్ చేస్తే 160, 170 ఉంటుంది. సో అది మనకు తెలియదు, దాన్ని సైలెంట్ కిల్లర్ అంటాం. సో బీపీని కంట్రోల్ చేసుకోవడం ద్వారా మన హార్ట్ డిసీజ్ నుంచి దూరం చేసుకోగలుగుతాం. C అంటే కొలెస్ట్రాల్ కంట్రోల్. కొలెస్ట్రాల్ కూడా అంతే. ఇప్పుడు ఎన్నో ఫ్రీ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నారు. కొలెస్ట్రాల్స్ ఒకసారి చెక్ చేసుకుంటే మన కొలెస్ట్రాల్ ఎంత ఉందో మనకు తెలుస్తుంది. ఎందుకంటే అవి కంప్లైంట్స్ రావు. ఒకేసారి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత మనకు కొలెస్ట్రాల్ ఎక్కువ తెలుస్తుంది. సో C. D వచ్చేసి డయాబెటీస్ ఈరోజు ప్రతి 5 మందిలో ఒకరికి ఉంటుంది. సో డయాబెటీస్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే దానివల్ల మనకి 2 రెట్లు హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి డయాబెటిక్స్ వాళ్ళు నార్మల్ వాళ్ళకన్నా ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. సాయిరామ్ హాస్పిటల్ అండ్ IVF సెంటర్ ప్రముఖ వైద్యులు డాక్టర్ సి సతీష్ కుమార్ రెడ్డి గారు, యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ మరియు డాక్టర్ కె లలిత షిర్వీసా గర్భకోశ మరియు ఇన్ఫెర్టిలిటీ అండ్ IVF స్పెషలిస్ట్ గార్ల ఆధ్వర్యంలో మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఆగస్టు 18వ తేదీ నుండి ఆగస్టు 22వ తేదీ వరకు ఉచిత ఓపీ కన్సల్టేషన్, అన్ని ల్యాబ్ టెస్ట్లపై 50% డిస్కౌంట్ మరియు IVF కోసం ఎన్రోల్ చేసుకున్న దంపతులకు 20% డిస్కౌంట్ కలదు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. సాయిరామ్ హాస్పిటల్ అండ్ IVF సెంటర్, శ్రీహరినగర్, 7th లైన్, ముత్యాలపాలెం, నెల్లూరు.